కాన్సెంట్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఎవరైతే ఇంటర్ క్వాలిఫికేషన్ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఈ యొక్క 4 రకాల క్వాలిఫికేషన్లో ఏది చదువుకున్నా సరే కాన్సెంట్రిక్స్ కంపెనీలో మీరు జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మొదటిగా ఈ యొక్క కంపెనీలో మనకి అడ్వైజర్ కస్టమర్ సర్వీస్ నాన్ వాయిస్, అడ్వైజర్ కస్టమర్ సర్వీస్ వాయిస్, అడ్వైజర్ టెక్నికల్ సపోర్ట్ నాన్ వాయిస్, అడ్వైజర్ టెక్నికల్ సపోర్ట్ వాయిస్ అని 4 రకాల ఉద్యోగాల కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. టోటల్ మనకి 100 ఓపెనింగ్స్ వరకు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. మినిమం ఇంటర్ డిప్లొమా డిగ్రీ క్వాలిఫికేషన్ ఎవరైనా సరే మెయిల్ ఫీమేల్స్ ఎవరైనా సరే మీరు ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లై చేసిన వెంటనే మీరు అసెస్మెంట్ అనేది కూడా రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు స్టార్ట్ అసెస్మెంట్ నౌ, స్టార్ట్ అసెస్మెంట్ మేడ్ లేటర్. ఇప్పుడే మీరు టెస్ట్ అనేది కూడా రాయొచ్చు అనమాట. సో కాన్సెప్ట్కి సంబంధించిన వెబ్సైట్ లింక్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓపెన్ చేయగానే ఫస్ట్ వచ్చేసి మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం మాన్యువల్గా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. లైక్ మన యొక్క నేమ్ డీటెయిల్స్ కావచ్చు, మొబైల్, ఈమెయిల్ అడ్రస్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, తర్వాత ఫాదర్ డీటెయిల్స్, మన యొక్క అడ్రస్ డీటెయిల్స్ కావచ్చు, కొన్ని క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత కంపెనీకి సంబంధించిన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, వర్క్ ఎక్స్పీరియన్స్, తర్వాత ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్, కొన్ని ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్. తర్వాత మీరు ఏ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ మనకి వాయిస్ నాన్ వాయిస్ సంబంధించిన కస్టమర్ సర్వీస్, టెక్నికల్ సపోర్ట్ అలా 4 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఆ 4 రకాల ఉద్యోగాల్లో ఏదో ఒక ఉద్యోగం మనం సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క అప్లికేషన్ అనేది కూడా కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే 12th పాస్ అయిన వాళ్ళు, డిప్లొమా లేకపోతే డిగ్రీ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ప్రతి ఒక్కరూ మీరు ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఇయర్ ఆఫ్ పాసింగ్, రిజల్ట్స్ కావచ్చు, తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వండి. తర్వాత ఇలా కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసేసిన తర్వాత అసెస్మెంట్ నౌ, అసెస్మెంట్ లేటర్ అనే ఆప్షన్ ఉంటుంది. వెంటనే అసెస్మెంట్ అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. కొంచెం పాసిబిలిటీస్ అయితే ఉంటుంది సెలెక్ట్ అవ్వడానికి, ఎంత ముందుగా మీరు అసెస్మెంట్ కంప్లీట్ చేసి క్వాలిఫై అయితే. సో ఈ విధంగా ఈ యొక్క కాన్సెంట్రిక్కి సంబంధించిన జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెంటనే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.